అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ లెర్నింగ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం పార్ట్ 5 ఫంగై డివిజన్స్. ముందు పార్ట్స్లో మనం కింగ్డమ్ ప్రొటిస్టా, కింగ్డమ్ మొనేరా, కింగ్డమ్ ఫంగై ఇంట్రడక్షన్, బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఇంట్రడక్షన్, ఇలా 4 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే 5th పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం, అదే ఫంగై డివిజన్స్. ఓకే, మనం ఫంగై ఇంట్రడక్షన్ అయితే ముందు పార్ట్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు దాకా 4 పార్ట్స్ ఎవరైతే చూడలేదో ఇప్పుడే వెంటనే చూసేయండి, ఈ తర్వాత ఇది కంటిన్యూ చేయండి. ఓకే, లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఈరోజు వీడియో అయితే. పార్ట్ 5 ఫంగై డివిజన్స్ మనం తెలుసుకున్నాం ముందే. ద మార్ఫలాజీ ఆఫ్ ద మైసీలియం. The morphology of the mycelium mode of the spore formation and fruiting bodies from the basis of division of the kingdom into various classes. కింగ్డమ్ ఫంగై అయితే మెయిన్లీ మైసీలియం, మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్, ఫ్రూటింగ్ బాడీస్ బేసిస్ మీద ఈ 4 క్లాసెస్ అనేది డివిజన్ అయ్యింది. ఈ 4 క్లాసెస్ ఇలా డివిజన్ అయిందనమాట 3 బేసిస్ మీద. ఈ 3 బేసిస్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, నీట్ ఓరియంటెడ్. ఓకే, అండ్ లేట్ చేయకుండా మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఫంగై ఎలా డివిజన్ అయిందో చూడండి. కింగ్డమ్ ఫంగై ఈజ్ డివైడెడ్ ఇంటూ సెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ కింద డివైడ్ అయ్యింది. ఇక్కడ ఆబ్సెంట్ అన్నాడు అంటే సెక్షువల్ అనుకోవచ్చు మనం. ఓకే, సెక్షువల్ రిప్రొడక్షన్ ఆబ్సెంట్. దీంట్లో ఫంగై ఇంపర్ఫెక్టై ఆర్ డ్యూటెరోమైసిటీస్. ఓకే, సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ప్రెజెంట్. దీంట్లో మైసీలియం అసెప్టెడ్, ఓమైకోటా లోయర్ ఫంగై, మైసీలియం సెప్టెడ్, ఎంబియోకోటా హయ్యర్ ఫంగై. మళ్ళీ మైసీలియం అసెప్టెడ్ ఓమైకోటాలో 2 టైప్స్ ఉన్నాయి, ఫైకోమైసిటీస్, జైగోమైసిటీస్. మైసీలియం సెప్టేట్లో యూమైకోటాలోని యాస్కోమైసిటీస్, బెసిడియోమైసిటీస్. మనం ఫైకోమైసిటీస్ని ఆల్గల్ ఫంగై అంటాం, జైగోమైసిటీస్ని కంజుగేషన్ ఫంగై అంటాం, యాస్కోమైసిటీస్ని శాక్ ఫంగై అంటాం, బెసిడియోమైసిటీస్ని క్లఫ్ ఫంగై అంటాం. ఓకే, ఇదైతే ట్రీ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కింగ్డమ్ డివిజన్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బట్ ఇక్కడ మనం అయితే ఫోన్ని 4 డివిజన్స్ చెప్పుకోబోతున్నాం. టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసిన ప్రకారం ఈ 4 మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. అదే ఫైకోమైసిటీస్, యాస్కోమైసిటీస్, బెసిడియోమైసిటీస్, డ్యూటెరోమైసిటీస్. ఓకే, ఇవైతే నేర్చుకుంటే సరిపోతుంది. లేట్ చేయకుండా అయితే మన ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఫంగై ఫైకోమైసిటీస్ గురించి తెలుసుకుందాం. ఫైకోమైసిటీస్. Members of Phycomycetes are found in aquatic habitats and on decaying wood in moist and damp places or as obligate parasites on plants. ఇక్కడ ఏంటంటే ఫైకోమైసిటీస్ మెంబర్స్ అక్వాటిక్ హ్యాబిటేట్స్లో నివసిస్తూ ఉంటాయి అండ్ మరియు డికేయింగ్ వుడ్ అంటే చెదపట్టేసిన వుడ్, లేదంటే అంటే కొట్టేసిన వుడ్, అంటే ఇంకా డీకంపోజింగ్ స్టేట్లో ఉన్న వుడ్, మాయిస్ట్ డ్యాంప్ ప్లేసెస్లో అనేది ఈ ఫైకోమైసిటీస్ ఉంటుందన్నమాట. మరియు ఆబ్లిగేట్ పారాసైట్స్ ఆన్ ప్లాంట్స్. ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న పారాసైట్స్ కింద ప్లాంట్స్లో అయితే ఉంటుంది ఫైకోమైసిటీస్. ఓకే, ద మైసీలియం ఈజ్ అసెపిటేట్ అండ్ సీనోసైటిక్. మైసీలియం ఆఫ్ ద ఫైకోమైసిటీస్ ఏంటంట అసెపిటేట్ మరియు సీనోసైటిక్. అసెపిటేట్ అంటే క్రాస్ వాల్స్ ఉండవు అండ్ మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్ సీనోసైటిక్ స్టేజ్లో ఉంటుంది. ఓకే, అసెక్షువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై జూస్పోర్స్ మొటైల్ ఆర్ బై ఎప్లెనోస్పోర్స్ నాన్ మొటైల్. అసెక్షువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ద ఫైకోమైసిటీస్ ఎలా జరుగుతుందంటే జూస్పోర్స్, మొటైల్ మూమెంట్ ఉన్న వాటిలో అయినా, లేదంటే ఎప్లెనోస్పోర్స్ మూమెంట్ లేని వాటిలో అయినా, నాన్ మొటైల్గా అయినా జరుగుతుందని చెప్తున్నారు. దీస్ స్పోర్స్ ఆర్ ఎండోజీనస్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పొరాంజియం. ఇవైతే ఎండోజీనస్గా స్పొరాంజియం అనేది స్పోర్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, జైగోస్పోర్ ఈజ్ ఫార్మ్డ్ బై ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్. జైగోస్పోర్ అనేది ఫ్యూజన్ ఆఫ్ 2 గ్యామెట్స్ టేక్స్ ప్లేస్ అయితే జైగోస్పోర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే,
దేంట్లో ఫైకోమైసిటీస్లో. అండ్ దీస్ గ్యామెట్స్ ఆర్ సిమిలర్ ఇన్ మార్ఫాలజీ, ఐసోగామస్ ఆర్ డిసిమిలర్ అండ్ ఐసోగామస్ ఆర్ ఊగమస్. ఈ ఫామ్ అయిన జైగోస్పోర్స్ మార్ఫలాజికల్గా అంటే ఎక్స్టర్నల్గా ఐసోగామస్ సిమిలర్గా అయినా ఉండొచ్చు, లేదా డిసిమిలర్ అండ్ ఐసోగామస్ ఆర్ ఊగమస్గా అయినా ఉండొచ్చు. ఓకే, సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆర్ మ్యూకర్, రైజోపస్, ద బ్రెడ్ mold mentioned earlier, and albugo, the parasitic fungi on mustard. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఫైకోమైసిటీస్ మ్యూకర్ అని చెప్తున్నారు, రైజోపస్, బ్రెడ్ మోల్డ్ మనకు తెలుసు కదా, ఆల్బ్యూగో పారాసైటిక్ ఫంగై మస్టర్డ్ లీవ్స్ మీద వైట్ స్పాట్స్ ప్లేస్ అవుతాయి కదా, దాన్నే ఆల్బ్యూగో అంటున్నాం. ఈ టర్మ్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్బ్యూగో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ది ఆల్బ్యూగో అంటే ఏంటి? ద పారాసైటిక్ ఫంగై ఆన్ మస్టర్డ్. ఓకే, చూడండి మన టెక్స్ట్ బుక్లో అయితే మనకి మ్యూకర్ ఇచ్చారు. ఇదైతే మ్యూకర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇంకా మూవ్ ఆన్ టు ది ఆస్కోమైసిటీస్, సెకండ్ డివిజన్ ఆఫ్ ఫంగై. ఆస్కోమైసిటీస్ కామన్లీ నోన్ యాజ్ శాక్ ఫంగై. ఆస్కోమైసిటీస్ అనేది కామన్లీ ఎలా పిలుస్తారు? శాక్ ఫంగైగా పిలుస్తారు. ద ఆస్కోమైసిటీస్ ఆర్ మోస్ట్లీ మల్టీసెల్యులర్. ఆస్కోమైసిటీస్ అనేది మల్టీసెల్యులర్. ఓకే, పెనిన్సిలం ఆర్ రేర్లీ యూనిసెల్యులర్. ఎగ్జాంపుల్ వచ్చేసి పెనిన్సిలం. అండ్ రేర్గా ఒక కండిషన్ యూనిసెల్యులర్లో ఉండే ఫంగై యాస్కోమైసిటీస్లో ఈస్ట్ ఒకటి అనమాట. ఈస్ట్ సైంటిఫిక్ నేమ్ అండ్ ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద ఈస్ట్ సెకారోమైసిస్. ఓకే, దే ఆర్ సాప్రోఫైటిక్ డీకంపోజర్స్ ఆర్ పారాసైటిక్ ఆర్ కాప్రోఫిల్లస్ గ్రోయింగ్ ఆన్ డంగ్. ఇవి ఎలాంటి కండిషన్లో ఉంటాయంట? సాప్రోఫైటిక్, డీకంపోజర్స్, పారాసైటిక్ ఆర్ కాప్రోఫిల్లస్. ఇక్కడ మనకైతే అన్నీ తెలుసు, బట్ కాప్రోఫిల్లస్ అనే టర్మ్ కొత్తగా తెలుసుకుంటున్నాం. ఏంటి కాప్రోఫిల్లస్ అంటే? ఏంటంటే గ్రోయింగ్ ఆన్ డంగ్ మీద పెరిగే ఫంగై మనం ఏమనుకోవచ్చు? ఆస్కోమైసిటీస్ అనుకోవచ్చు. ఓకేనా, ఇవి గ్రోయింగ్ ఆన్ డంగ్ కాప్రోఫిల్లస్ టైప్ కూడా ఉంటాయి. ఓకే, ఆస్కోమైసిటీస్లో మైసీలియం ఈజ్ బ్రాంచ్డ్ అండ్ సెప్టేట్. ఇక్కడ మైసీలియం ఏ కండిషన్లో ఉంటుందంట? బ్రాంచెస్ సెప్టేట్ అంటే క్రాస్ వాల్స్ ఉంటాయి, బ్రాంచెస్గా ఉంటాయి. ఓకే, ద అసెక్షువల్ స్పోర్స్ ఆర్ కొనీడియా ప్రొడ్యూస్డ్ ఎక్సోజినస్లీ ఆన్ ద స్పెషల్ మైసీలియం కాల్డ్ కొనీడియోఫోర్స్. అసెక్షువల్ రిప్రొడక్షన్ కొనీడియా ద్వారా జరుగుతుంది. ఎలాంటి ఎక్సోజినస్లీ ఒక స్పెషల్ మైసీలియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే మనం కొనీడియోఫోర్స్ అని అంటున్నాం. ద asexual spores are conidia produced exogenously on the special mycelium called conidiophores. ఈ టర్మ్ అనేది గుర్తుంచుకోవాలి, conidiophores. ఓకే, conidia on germination produce mycelium. Sexual spores are called ascospores. conidia అనేది జెర్మినేషన్ ప్రొడ్యూస్ మైసీలియం. ఇక్కడ ఏంటంటే ద జెర్మినేషన్ ఆఫ్ కొనిడియా టేక్స్ ప్లేస్ ఇన్ మైసీలియం. ఓకే, sexual spores are called ascospores, which are produced endogenously in sac-like asci, singular ascus. ఇక్కడ సెక్షువల్ స్పోర్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయంటే సెక్షువల్ స్పోర్స్ని మనం యాస్కోస్పోర్స్ అంటున్నాం. అండ్ అది ఎలా ప్రొడ్యూస్ అవుతాయంటే ఎండోజీనస్లీ సాక్-లైక్ ఆస్కై, సాక్ టైప్లో ఉండే ఆస్కై ద్వారా వస్తుంది అనమాట ఎండోజీనస్లీ సెక్షువల్ స్పోర్స్ అనేవి. దేంట్లో? యాస్కోమైసిటీస్లో. దాన్నే మనం యాస్కోస్పోర్స్ అంటున్నాం. ఓకే, దీస్ యాస్కే ఆర్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ యాస్కోకార్ప్స్. ఇక్కడ ఏంటంటే ఈ యాస్కై వచ్చే కదా యాస్కోస్పోర్స్, ఇవి డిఫరెంట్ టైప్స్లో అరేంజ్ అయ్యి ఒక ఫ్రూటింగ్ బాడీస్ని ఫామ్ చేస్తాయి. ఆ కండిషనే మనం యాస్కోకార్ప్స్ అంటున్నాం. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ యాస్పర్గిల్లస్. ఎగ్జాంపుల్ వచ్చేసి యాస్కోమైసిటీస్కి యాస్పర్గిల్లస్, క్లావిసెప్స్ అండ్ న్యూరోస్పోరా కూడా, క్లావిసెప్స్, న్యూరోస్పోరా, యాస్పర్గిల్లస్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ యాస్కోమైసిటీస్. ఓకే, న్యూరోస్పోరా ఈజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్.
దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే చాలాసార్లు అడిగాడు. న్యూరోస్పోరా ఈజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్లోను బయోకెమికల్ వర్క్లోను న్యూరోస్పోరా an example of Ascomycetes fungi is extensively used. అంటే ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఓకే, మెనీ మెంబర్స్ లైక్ మొరల్స్ అండ్ ట్రఫుల్స్ ఆర్ ఎడిబుల్ అండ్ ఆర్ కన్సిడర్డ్ డెలిషియస్. మొరల్స్ అండ్ ట్రఫిల్స్ అనేవి ఉంటాయి యాస్కోమైసిటీస్లో. అవి వెరీ స్వీట్గా ఉంటాయి అన్నమాట. అవి ఎడిబుల్, మనం తినొచ్చు. అవి డెలిషియస్గా కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ ఆస్పర్గిల్లస్ అనేవి ఒక ఎగ్జాంపుల్ కదా యాస్కోమైసిటీస్కి. టెక్స్ట్ బుక్లో ఆస్పర్గిల్లస్ డయాగ్రామ్ మెన్షన్ చేశారు చూడండి. ఇది వెరీ పాయిజనస్ అనమాట యాస్పర్గిల్లస్ అనేది. ఓకే, this is an example for Ascomycetes and this is an example, Mucor is an example for Phycomycetes. Okay, move on to the third division of fungi, that is Basidiomycetes. 1 minute. That is 1 minute. That is Basidiomycetes, commonly known from known forms of Basidiomycetes are mushrooms. ఫస్ట్ బెసిడియోమైసిటీస్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? మష్రూమ్ డయాగ్రమాటిక్ వ్యూ అనేది గుర్తొచ్చేయాలి. మష్రూమ్ చూడగానే అది బెసిడియోమైసిటీస్లోకి వస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బ్రాకెట్ ఫంగై ఆర్ పఫ్ బాల్స్. బ్రాకెట్ ఫంగై పఫ్ బాల్స్ అనేవి కూడా బెసిడియోమైసిటీస్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకే, ఇవి ఎలా లివింగ్ కండిషన్లో ఉంటాయో తెలుసుకుందాం. దే గ్రో ఇన్ సాయిల్, ఆన్ లాగ్స్ అండ్ ట్రీ స్టమ్స్ అండ్ ఇన్ లివింగ్ ప్లాంట్ బాడీస్ యాజ్ పారాసైట్స్. ఎగ్జాంపుల్ రస్ట్స్ అండ్ స్మట్స్. ఇది ఏంటంటే గ్రో ఆన్ సాయిల్లో నివసిస్తాయి. లాగ్స్, ట్రీస్ మధ్యలోను, ట్రీ స్టమ్స్, ట్రీస్ లోపలలోను ఇవైతే లివింగ్ ప్లాంట్ బాడీస్లో నివసిస్తూ ఉంటాయి యాజ్ ఏ పారాసైట్స్ లాగా. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంట రస్ట్ అండ్ స్మట్స్. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఓకే, ద మైసీలియం ఈజ్ బ్రాంచ్డ్ అండ్ సెప్టేట్. ఇక్కడ మైసీలియం అనేది బ్రాంచ్డ్ మరియు సెప్టేట్ అని చెప్పుకున్నాం. ఓకేనా, అండ్ అసెక్షువల్ స్పోర్స్ ఆర్ జనరల్లీ నాట్ ఫౌండ్ బట్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ కామన్. ఇక్కడ సెక్షువల్ స్పోర్స్ అనేది జరగదు. సో వెజిటేటివ్ రిప్రొడక్షన్ అయితే కామన్ ఫ్రాగ్మెంటేషన్ రూపంలో. ఓకే, ద సెక్స్ ఆర్గాన్స్ ఆర్ ఆబ్సెంట్. ఇక్కడ సెక్స్ ఆర్గాన్సే ఉండవు, ఆబ్సెంట్. ఓకే, బట్ ప్లాస్మోగమీ ఈజ్ బ్రాట్ అబౌట్ బై ఫ్యూజన్ ఆఫ్ 2 వెజిటేటివ్ ఆర్ సోమాటిక్ సెల్స్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆర్ జీనోటైప్స్. ఇక్కడ ఏంటంటే ప్లాస్మోగమీ జరుగుతుంది. ప్లాస్మోగమీ అంటే మనం తెలుసుకున్నాం కదా ఏంటి. ప్లాస్మోగమీ అంటే ఫ్యూజన్ ఆఫ్ 2 వెజిటేటివ్ ఆర్ సోమాటిక్ సెల్స్. సోమాటిక్ సెల్స్ అంటే ఏంటంటే ఇక్కడ వెజిటేటివ్ పార్ట్స్ ఉంటాయి కదా, హైఫే 2 ఫ్యూజ్ అయ్యి ఒక స్ట్రెయిన్ జీనోటైప్ కింద ఫామ్ చేస్తాయి. ఓకే, ద రిజల్టెంట్ స్ట్రక్చర్ ఈజ్ డైకారియోటిక్ విచ్ అల్టిమేట్లీ గివ్స్ రైస్ టు బెసిడియం. ఈ మొత్తం ఈ ప్రాసెస్ జరిగాక ఒక డైకారియోటిక్ స్టేజ్ అనేది వస్తుంది. ఇది ఒక బెసిడియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే బెసిడియం అంటున్నాం. ఈ ఫ్యూజన్ ఆఫ్ సోమాటిక్ సెల్స్, అదే వెజిటేటివ్ సెల్స్ ద్వారా జరిగింది. దాని నుంచి ప్రొడ్యూస్ ఏమైంది? బెసిడియం అయింది. ఓకే, క్యారియోగమీ అండ్ మియోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ బెసిడియం ప్రొడ్యూసింగ్ 4 బెసిడియో స్పోర్స్. క్యారియోగమీ న్యూక్లియస్ ఫ్యూజ్ అయ్యి మియోసిస్ టేక్స్ ప్లేస్. మియోసిస్ జరిగి బెసిడియం అనేది 4 బెసిడియోస్పోర్స్ కింద మారుతుంది. ద బెసిడియోస్పోర్స్ ఆర్ ఎక్సోజీనస్లీ ప్రొడ్యూస్డ్ ఆన్ ద బెసిడియం. బెసిడియోస్పోర్స్ 4 ప్రొడ్యూస్ అవుతాయి కదా, తర్వాత బెసిడియోస్పోర్స్ అనేవి ఎక్సోజీనస్లీ ప్రొడ్యూస్డ్ ఆన్ బెసిడియం. ఓకే, ఎగ్జాంపుల్ బెసిడియా. ఓకే, ద బెసిడియా ఆర్ అరేంజ్డ్ ఇన్ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ బెసిడియోకార్ప్స్. ఈ బెసిడియా అనేది కూడా ఒక ఫ్రూటింగ్ బాడీ స్ట్రక్చర్ కింద అరేంజ్ అవుతుంది. దాన్నే మనం బెసిడియోకార్ప్స్ అంటున్నాం. ఓకే, సమ్ కామన్ మెంబర్స్ ఆర్ అగారికస్, మష్రూమ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు బెసిడియోమైసిటీస్కి. ఎగ్జాంపుల్ వచ్చేసి అగారికస్, మష్రూమ్ అన్నీ తినేవి కాదు. అగారికస్ అంటే మష్రూమ్స్, బట్ మష్రూమ్స్లో అన్నీ ఎడిబుల్ కావు, కొన్ని మాత్రమే ఎడిబుల్. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి యుస్టిలాగో, స్మట్ అండ్ రస్ట్ అని చెప్పుకున్నాం కదా ఇందాక.
స్మట్నేమో మనం అస్టిలాగో కానీ అంటున్నాం. అండ్ పక్సీనియా రస్ట్ ఫంగస్, రస్ట్నేమో మనం పక్సీనియా అంటున్నాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బెసిడియోమైసిటీస్. ఓకే, బెసిడియోమైసిటీస్ డయాగ్రమాటిక్ వ్యూ ఇదిగోండి. అసలు మష్రూమ్ స్ట్రక్చర్ గుర్తురావగానే మీకు ఏ డివిజన్ ఆఫ్ ఫంగై గుర్తురావాలి? బెసిడియోమైసిటీస్. ఓకే, ఇదేమో మ్యూకర్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైకోమైసిటీస్. దిస్ ఈజ్ ఆస్పర్గిల్లస్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఆస్కోమైసిటీస్. అండ్ దిస్ ఈజ్ ద అగారికస్ మష్రూమ్, ఎగ్జాంపుల్ ఆఫ్ బెసిడియోమైసిటీస్. ఓకే, అండ్ లాస్ట్ డివిజన్ ఆఫ్ ఫంగై డ్యూటెరోమైసిటీస్. ఏంటి లాస్ట్ డివిజన్ ఏంటి? డ్యూటెరోమైసిటీస్. ఓకే, Deuteromycetes, commonly known as imperfect fungi because only the asexual or vegetative phases of these fungi are known. మనం డ్యూటెరోమైసిటీస్ని కామన్గా ఏమని పిలవచ్చు? ఇంపర్ఫెక్ట్ ఫంగై అని పిలవచ్చు. ఎందుకని? అసెక్షువల్ ఆర్ వెజిటేటివ్ ఫేసెస్ ఆఫ్ దీస్ ఫంగై ఆర్ నోన్. ఎందుకంటే ఓన్లీ అసెక్షువల్ వెజిటేటివ్ ఫేసెస్ ఓన్లీ మనకి ఈ ఫంగైలో కనబడతాయి అన్నమాట. ఇంకా సెక్షువల్ ఏం జరగదు. ఓకే, అందుకే ఇది ఇంపర్ఫెక్ట్ ఫంగై అని పిలవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, when the sexual forms of these fungi were discovered, they were moved to classes they rightly belong to. దీంట్లో సెక్షువల్ ఫార్మ్స్ ఉన్నాయని డిస్కవర్ చేసినప్పుడు వేరే క్లాస్ ఆఫ్ ద ఫంగైలో అవి అనేది చేంజ్ చేస్తారనమాట. సో ఇది అసెక్షువల్ అండ్ వెజిటేటివ్ ఫేసెస్ కింద మిగిలిపోయింది. అందుకే ఇది ఇంపర్ఫెక్ట్ ఫంగై అని చెప్తున్నారు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ దట్ ద అసెక్షువల్ అండ్ వెజిటేటివ్ స్టేజ్ హ్యావ్ బీన్ గివెన్ వన్ నేమ్ అండ్ ప్లేస్డ్ అండర్ డ్యూటెరోమైసిటీస్ అండ్ ద సెక్షువల్ స్టేజ్ అనదర్ అండ్ ప్లేస్డ్ అండర్ అనదర్ క్లాస్. ఇక్కడ ఇదే చెప్తున్నారు, అసెక్షువల్ వెజిటేటివ్ స్టేజ్ ఉన్న వాటిని ఒక నేమ్ చెప్పి ఒక క్లాస్లో అనేది ప్లేస్ చేశారు. అదే డ్యూటెరోమైసిటీస్. అండ్ సెక్షువల్ ఫార్మ్స్ ఉన్నవేమో ఇంకో దాంట్లో ప్లేస్ చేశారు, అదే ఇంకో క్లాస్ అనమాట అని చెప్తున్నారు, అనదర్ క్లాస్ అని. సో లేటర్ వెన్ ద లింకేజెస్ వేర్ ఎస్టాబ్లిష్డ్, ద ఫంగై వేర్ కరెక్ట్లీ ఐడెంటిఫైడ్ అండ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ డ్యూటెరోమైసిటీస్. ఇక్కడ ఏంటంటే కొన్ని లింకేజెస్ వచ్చాయన్నమాట కొన్ని రూల్స్ ప్రకారం. దాన్ని బట్టి కొన్ని కరెక్ట్లీ ఐడెంటిఫై ఫంగై అనేది ఇంకో దాంట్లోకి మార్చేశారు, అదే డ్యూటెరోమైసిటీస్ అయ్యింది. వన్స్ పర్ఫెక్ట్ సెక్షువల్ స్టేజెస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ డ్యూటెరోమైసిటీస్ వేర్ డిస్కవర్డ్, దే వేర్ ఆఫ్టన్ మూవ్ టు ఆస్కోమైసిటీస్ అండ్ బెసిడియోమైసిటీస్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైనా సరే రీసెంట్గా అయినా మొన్న మధ్యలో అయినా ఇక్కడ సెక్షువల్ స్టేజెస్ ఆఫ్ ద డ్యూటెరోమైసిటీస్ ఏమైనా డిస్కవర్ చేశారా? అవి ఎప్పుడు తరచుగా ఎక్కడ పంపించేస్తున్నారు? ఆస్కోమైసిటీస్లో కానీ బెసిడియోమైసిటీస్లో కానీ అవి అనేది ప్లేస్ చేసేస్తున్నారు, డ్యూటెరోమైసిటీస్లో డిస్కవర్ చేసినవన్నీ. సో ఇది అసెక్షువల్ అండ్ వెజిటేటివ్ ఫేసెస్లో ఉన్న ఒక ఇంపర్ఫెక్ట్ ఫంగై అని చెప్తున్నారు ఇందాక నుంచి. ఓకే, ద డ్యూటెరోమైసిటీస్ రిప్రొడ్యూస్ ఓన్లీ బై అసెక్షువల్ స్పోర్స్ నోన్ యాజ్ కొనీడియా. ఇక్కడ డ్యూటెరోమైసిటీస్ అసెక్షువల్ స్పోర్స్ ద్వారా ఓన్లీ రిప్రొడక్షన్ చేసుకుంటుంది. దాన్నే అసెక్షువల్ రిప్రొడక్షన్నే కొనీడియా స్పోర్స్ ద్వారా జరుగుతుంది. ద మైసీలియం ఈజ్ సెప్టేట్ అండ్ బ్రాంచ్డ్. మైసీలియం అనేది సెప్టేట్, క్రాస్ వాల్స్ ఉంటాయి, అండ్ బ్రాంచ్డ్ అనమాట. సమ్ మెంబర్స్ ఆర్ సాప్రోఫైట్స్ ఆర్ పారాసైట్స్ వైల్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ దెమ్ ఆర్ డీకంపోజర్స్ ఆఫ్ లిటర్ అండ్ హెల్ప్ ఇన్ మినరల్ రీసైక్లింగ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా సమ్ మెంబర్స్ ఆఫ్ ద డ్యూటెరోమైసిటీస్ అనేవి సాప్రోఫైట్స్ లేదా పారాసైట్స్గా ఉంటున్నాయి. బట్ లార్జ్ నెంబర్ ఆఫ్ దెమ్ ఆర్ డీకంపోజర్స్లో ఎక్కువ అనేది డ్యూటెరోమైసిటీస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎలా అంటే లిటర్ హెల్ప్ ఇన్ మినరల్ రీసైక్లింగ్. అంటే డీకంపోజిషన్ వల్లే మనకి మినరల్ రీసైక్లింగ్ అనేది ఎకోసిస్టంలో జరుగుతుంది కదా. మోస్ట్ ఆఫ్ ది this work was done by Deuteromycetes. Most of the members were work in this sector, that is decomposers, acts like a decomposers. Okay, some examples are Alternaria, Colletotrichum and Trichoderma. ఈ 3 అయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ డ్యూటెరోమైసిటీస్. ఓకే, ఐ హోప్ 4 డివిజన్స్ ఆఫ్ ద ఫంగై మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతటితో అయితే 4
డివిజన్స్ ఆఫ్ ద ఫంగై అండ్ కింగ్డమ్ ఫంగై అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత పార్ట్ 6లో అయితే మనం కింగ్డమ్ ప్లాంటే అండ్ కింగ్డమ్ యానిమేలియా గురించి ఒకే పార్ట్లో అయితే తెలుసుకుందాం. జస్ట్ బ్రీఫ్ అనమాట, ఎందుకంటే రెండింటికి సంబంధించి వేరే వేరే లెసన్స్ ఉన్నాయి. తర్వాత వైరసెస్, వైరాయిడ్స్, ప్రయాన్స్ గురించి, లైకన్స్ గురించి కూడా తెలుసుకుందాం. లాస్ట్లో అయితే సమ్మరీ కూడా చెప్తాను మీకు. ఇలా అన్నీ కంప్లీట్ చేసుకుందాం, ఏం కంగారు పడొద్దు. ఓకే, ఇంతటితో అయితే కింగ్డమ్ ఫంగై అయింది. నెక్స్ట్ పార్ట్లో అయితే కింగ్డమ్ ప్లాంటే, కింగ్డమ్ యానిమేలియా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన వీడియో అయితే ఇప్పుడు దాకా చూశారు కాబట్టి మీకు అయితే కన్ఫర్మ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ అవ్వండి. అండ్ వెంటనే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎవరైనా స్టూడెంట్స్ క్లాస్ 11 బైపీసీ అయినా, నీట్గా అయినా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్, హనుమాన్ సాయిబాబా. బాయ్ బాయ్.